స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పాలకొండ నియోజకవర్గం బామిన మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు రైతులు చాలా సమస్యల్ని నా వద్దకు తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఎరువుల సమస్య. పాలకొండ నియోజకవర్గంలో ఎరువుల కొరత విపరీతంగా ఉంది. నేను గతంలో కూడా జేడి రాబర్ట్తో కూడా మాట్లాడాను. మరీ ముఖ్యంగా బామిని మండలంలో సుమారుగా 13,500 ఎకరాలు సాగు భూమి ఉంది. ఇందులో 7,000 ఎకరాలు మొక్కజొన్న వేశారు. ముఖ్యంగా మొక్కజొన్నకి సుమారుగా 7 బస్తాలు యూరియా అవసరం అవుతుంది. వరికి అయితే 2 బస్తాలు యూరియా అవసరం అవుతుంది. ఇప్పటి వరకు బామిని మండలంలో 120 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. 40 మెట్రిక్ టన్నుల డిఏపి అందించడం జరిగింది. ఇంకా యూరియా అవసరం 40 మెట్రిక్ టన్నులు, సుమారుగా ఒక 50 మెట్రిక్ టన్నులు యూరియా ఇంకా బామిని మండలానికి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. నేను జేడీతో మాట్లాడేటప్పుడు బామిని మండలంలో ఆర్ఎస్కేల కంటే ప్రైవేట్ డీలర్లకి యూరియా వెళ్తోంది. నేను ఇప్పటికే జేడీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. ప్రైవేట్ డీలర్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ డీలర్లు యూరియాని అధిక ధరలకు అమ్ముతూ సుమారుగా 370 రూపాయలకి ఒక యూరియా కట్టను అమ్ముతున్నారు. అలాగే యూరియా కట్టకుంటేనే ఒక గులికిల కట్టకుంటేనే యూరియా బస్తా ఇస్తున్నారు. ఇప్పటికే జేడీ కూడా కంప్లైంట్ చేశాను. ముఖ్యంగా రైతులకి యూరియా చాలా అవసరం. యూరియాతో పాటుగా మిగతా ఏవైతే గులికలు కానీ మిగతా వస్తువులు ఏవో కూడా తీసుకోవద్దని వాళ్ళు ప్రైవేట్ డీలర్కి మీరు ఆదేశాలమని చెబితే ఇంతవరకు జేడీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏవైతే ఈ ప్రైవేట్ డీలర్ దగ్గర ఉన్నటువంటి యూరియా ఒరిస్సాలో ఎక్కువగా అమ్ముడుపోతుంది. ఆ విషయాన్ని కూడా నేను జేడీ వాళ్ళకి తీసుకెళ్తే నాకు ఆధారాలు చూపించని అడుగుతాడు. ఏ విధమైన ఆధారం చూపించాలి? మీరు పార్వతీపురం మండ్యం జిల్లాలో అగ్రికల్చర్ జేడీగా మీరు ప్రతి ఆర్ఎస్కేని సందర్శించాలా? అలాగే ప్రైవేట్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో ఎవరైనా యూరియా, అలాగే అధిక డబ్బులకు ఎవరైనా యూరియా అమ్మితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు ప్రైవేట్ డీలర్లు, మీరు కుమ్మక్కాయ పాలకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రైతులకు రావాల్సినటువంటి యూరియా కానీ డిఏపి కానీ సక్రమంగా ఇప్పటి వరకు అందలేదు. దీనికి రాబర్ట్ జేడీ గారు సమాధానం చెప్పాలి. అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి రైతులు వెళ్తే నానా దుర్భాషలు ఆడుతున్నారు. రైతు ఈరోజు కూటమి ప్రభుత్వంలో రైతుకు పెద్దపీట వేస్తున్నాం, కానీ మీరు అధికారులుగా పూర్తిగా విఫలమయ్యారు. రెండవది, పార్వతీపురం మండ్యం జిల్లాకి అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు. నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తెలియజేస్తున్నాను పత్రికా ముఖంగా, మీరు కూడా జిల్లాలో పార్వతీపురం మండ్యం జిల్లాలో గిరిజనులు బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, మీరు కూడా మరి పాలకొండ నియోజకవర్గం కానీ అలాగే పార్వతీపురం మండ్యం జిల్లాలో ఎరువులు ఉన్నాయా లేదన్నది మీరు కూడా మరి ఎంక్వైరీ చేసి మాకు ఎరువుల్ని తక్షణమే మా జిల్లాకి అందించే విధంగా చర్యలు తీసుకుంటారని, చర్యలు తీసుకోమని మరి మీడియా ముఖంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నాను. అలాగే సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు దయించి మరి ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ముఖ్యంగా జేడీ ఇటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని నేను పత్రికా ముఖంగా కోరుతా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.